తెలుగు సినీ పరిశ్రమను గాయాలు వెంటాడుతున్నాయి. హీరోలను ఇబ్బంది పెడుతున్నాయి. అభిమానులను కలవరపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్టార్ హీరోలు రష్మిక వరుసగా గాయాల బారిన పడటం, ఇంటికే పరిమితం కావటం పరిశ్రమ వర్గాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. కథానాయకుల గాయాలు కొత్త సినిమాల విడుదలపై గట్టిగా ప్రభావం చూపించబోతున్నాయి. జిమ్లో కసరత్తులు చేస్తుండగా ఎన్టీఆర్కు గాయం. ఇది గత నెలాఖరులో బయటకు వచ్చిన వార్త. మొదట ఇదేదో చిన్న గాయం అనుకున్నారంతా. ఎందుకంటే యంగ్ టైగర్ కోలుకునేందుకు 7-8 వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అన్నారు. కానీ ఇప్పుడు అదే గాయం శస్త్రచికిత్స వరకు వెళ్ళింది. కోలుకోవడానికి 2-3 నెలలైనా పడుతుంది. దీంతో జూనియర్ నటిస్తున్న కొత్త చిత్రం వచ్చే ఏడాది జూన్లో ముందుగా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అన్నది అభిమానుల్లో చర్చ మొదలయ్యేలా చేసింది. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. పెద్దలు యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ మణికట్టుకు తీవ్ర గాయమైంది. దీంతో కోయంబత్తూరుకు వెళ్లి అక్కడ శస్త్రచికిత్స చేయించుకున్నారు చరణ్. బరి అనే కొత్త సినిమా కోసం సిద్ధమవుతూ ఉండగా కాలికి గాయం కావటంతో కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు వరుణ్ తేజ్. బాహుబలి సమయంలో గాయాలతో కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న రెబల్ స్టార్ గత ఏడాది చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాతే కొత్త చిత్రాల చిత్రీకరణలో వేగం పెరిగింది. ఇదంతా హీరోలు వారి గాయాల స్టోరీలు. ఈ లిస్టులో రష్మిక చేరింది. తాను నటిస్తున్న విమెన్ సెంట్రిక్ మూవీ మైసా కోసం ఓ కీలకమైన సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో రష్మికకు గాయమైంది. తుంటి కాలుని కలిపే టెండన్స్ ఒకవైపు 4 ఉంటాయి. కుడి తుంటిలో ఒక టెండెంట్ ఊడిపోయింది. కాలు పైకి ఎత్తాలి అంటే అది మళ్లీ అత్తుకోవాలి అంటూ రష్మిక ఇటీవల తన గాయానికి సంబంధించిన వివరాలతో పోస్ట్ పెట్టుకొచ్చింది. మొత్తంగా టాలీవుడ్ ను పాన్ ఇండియాను పాన్ ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకెళ్లాలి అనే ప్రయత్నాల్లో ఉన్న హీరోల స్పీడ్ కు గాయాలు బ్రేకులు వేశాయి. దీంతో అనుకోకుండా అందివచ్చిన సమయాన్ని ఒక్కో హీరో ఒక్కో విధంగా సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. అయితే హీరోల గాయాల ప్రభావం మాత్రం ముందుగా విడుదల తేదీలపై పడనుంది.